అండ్ ఇంతకు ముందు రోజుల్లో అంటే ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఇట్లా ముందు అందరికీ జుట్టు అంతే పెద్ద పెద్ద జుట్టు ఇట్లా ఉండేది కదా. సో మా ఇంట్లో కూడా అందరికీ, మా అమ్మమ్మకి, మాకు, మా అమ్మకి, అందరికీ ఇట్లాగే చాలా లాంగ్ హెయిర్ ఉండేదండి. సో మా అమ్మమ్మ రోజు మాకు తలదువ్విన తర్వాత ఏం చేసేదంటే, జుట్టు ఊడిపోతుంది కదా, ఆ ఊడిన జుట్టుని తీసుకెళ్ళేసి మొక్కల దగ్గర వేస్తూ ఉండేది. సో ఇలా ఎందుకు వేస్తున్నావు అని అడిగినప్పుడు అది మొక్కలకి మంచిది అని చెప్పేదన్నమాట. సో తర్వాత అలాగే నాకు అదే అలవాటు అయ్యేసి ఎప్పుడన్నా జుట్టు ఊడిపోయినప్పుడు దాన్ని తీసుకొచ్చి మొక్కల దగ్గర పెడుతుండేదాన్ని. సో తర్వాత ఈ మధ్య ఒక 6 months ముందు పేపర్లో, హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ చదివానండి నేను. సో ఆ ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే, ఏదో ఒక కాలేజీలో పిల్లలు రీసెర్చ్ కోసం ఇలాగ హెయిర్తో ఒక ఫెర్టిలైజర్ తయారు చేసి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశారు. అంటే హెయిర్ని సమ్ యాసిడ్స్లో వేసి డైల్యూట్ చేసి దాంతో ఒక ఫెర్టిలైజర్ లాగా చేసి కొన్ని మొక్కలకి, అంటే లెట్యూస్, వాళ్ళు రీసెర్చ్ చేసింది ఏంటంటే స్పీనాచ్ మీద, లెటస్ ఇలాంటి ఆకుకూరలు మీద చేశారు. సో కొన్ని మొక్కలకేమో ఈ హెయిర్తో తయారు చేసిన ఫెర్టిలైజర్ని ఇచ్చారు, కొన్ని మొక్కలకి ఇవ్వలేదు. సో ఎండ్ ఆఫ్ ద రీసెర్చ్ రిజల్ట్ ఏంటంటే, హెయిర్ ఫెర్టిలైజర్ ఇచ్చి పెంచిన మొక్కలు గ్రోత్ ఎక్కువ వచ్చింది అండ్ వెయిట్ కూడా ఎక్కువ వచ్చింది, వీటికి వెయిట్ రాలేదు. సో వీటికేవో రెగ్యులర్ ఫెర్టిలైజర్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఫైనల్గా కంక్లూడ్ చేసింది ఏంటంటే, హ్యూమన్ హెయిర్లో మొక్కలకు కావాల్సిన నైట్రోజన్ ఉంటుంది. సో మనము చౌహాన్ క్యూ పద్ధతిలో కొన్ని అమైనో యాసిడ్స్ చేస్తాం కదా, ఎగ్ అమైనో యాసిడ్స్ అనేసి, ఫిష్ అమైనో యాసిడ్స్ అనేసి. సో అలాంటి యాసిడ్స్ కూడా హ్యూమన్ హెయిర్లో ఉంటాయి. కొంతవరకు మైక్రో న్యూట్రియంట్స్, కాపరు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో దీన్ని మనము ఇలాగ హెయిర్ని లిక్విడ్ ఫామ్లోకి మార్చి మొక్కలకి స్ప్రే చేసినప్పుడు అవి ఈజీగా అందుతాయి. సో అలా కాకుండా మనం రెగ్యులర్గా ఏం చేయొచ్చు అంటే, ఎప్పుడైనా మనకి ఇట్లాగా హెయిర్ ఊడిపోయినప్పుడు, అంటే రోజు తలదూకున్నప్పుడు ఖచ్చితంగా జుట్టు అనేది వస్తుంది కదా. సో దాన్ని మనము తీసుకెళ్ళేసి మన కుండీల్లో పెట్టచ్చు. ఇప్పుడు లేడీస్ హెయిర్ అంటే కొంచెం లాంగ్ ఉంటుంది కాబట్టి దాన్ని నేరుగా పెట్టకుండా ఓ చిన్న సీజర్తో చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టచ్చు. సో హ్యూమన్ హెయిర్ అనేది 1 to 2 years పట్టుద్ది. మనము సాయిల్లో వేసినప్పుడు డీకంపోజ్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఆ డీకంపోజ్ అయిన తర్వాత అది మొక్కలకి మంచి ఫెర్టిలైజరు. సో మనం దీన్ని ఇలాగ చేసుకోవచ్చు, అంటే డైరెక్ట్గా మొక్కలకి వేసుకోవచ్చు, లేకపోతే మనం కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు కంపోస్ట్ బిన్లో కూడా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను మా ఇంట్లోనే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా కూడా చేస్తున్నాను. అంటే హ్యూమన్ హెయిర్ని, అంటే మన హెయిర్ని ఎలాగా డైల్యూట్ చేయాలి అనేది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తున్నాను. సో దానికి రిజల్ట్ అది ఎలా వచ్చింది అనేది చేయడానికి కొంచెం టైం పట్టుద్ది. సో అది మీకు తర్వాత ఇంకొక వీడియోలో తప్పకుండా మనం షేర్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి లక్కీగా ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ వల్ల మనము హెయిర్ కటింగ్స్కి ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు కదా. సో పిల్లలకైనా మనం హస్బెండ్స్కి ఇంట్లోనే ఇప్పుడు హెయిర్ కట్ చేసుకుంటున్నారు కాబట్టి చాలా హెయిర్ వచ్చేస్తుంది. సో మనము మొక్కలకి ఏదన్నా, అంటే మనకు కొంచెం వినడానికి ఇది నవ్వుగా రావచ్చు, లేకపోతే ఫన్నీగా అనిపించవచ్చు, కానీ నాకు అంటే ఒక్కసారి ఈ ఆర్టికల్ చూసిన తర్వాత అనిపించింది, అంటే ఏం తెలుసు ఇప్పుడు మా ఓల్డ్, అంటే పెద్దోళ్ళు కదా, ఇప్పుడు మా అమ్మమ్మ గురించి ఇందాక అనుకున్నాం కదా, వాళ్ళకి ఏం తెలుసు అనేసి ఇవన్నీ వాళ్ళు మొక్కలకు వాడేవాళ్ళు. అంటే బేసిక్గా మనము ఏవేవో కొనుక్కొచ్చేసేసి ఖర్చు పెట్టేసేసి మొక్కలకి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ప్రతి దాంట్లో ప్రతి వేస్ట్ని మనము రీసైకిల్ చేసుకుంటే మొక్కలకు కావాల్సిన పోషకాలు అనేవి అందివచ్చండి. సో అదే ఇవాళ వీడియో. అంటే నాకు ఆ ఆర్టికల్ చూసిన తర్వాత సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే, అంటే అసలు వాళ్ళకి ఎట్లా తెలిసింది అనేది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. వీళ్ళంటే ఏవేవో రీసెర్చెస్ చేసి వాళ్ళు కనుక్కున్నారు. సో మనము మన ఓల్డ్వి ఇలాగ, మా అమ్మమ్మ దగ్గర చాలా గార్డెన్ టెక్నిక్స్ ఉండేవండి. తనకు కూడా మొక్కలంటే బాగా ఇష్టం ఉండేది. సో ఇలాగ ఎప్పుడు చూసినా మొక్కల మీద ఏదో ఒకటి వేయడము, రీసెర్చ్ చేయడం ఇట్లా చేస్తుండేది. సో అవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందామండి. సో ప్రస్తుతానికైతే ఇదే మన వీడియో. సో ఈసారి ఎప్పుడైనా మనకి హెయిర్ మన ఇంట్లోది కనిపించినప్పుడు అలా బయట పారేయడం కంటే తీసుకొచ్చేసి ఇలాగా చిన్న చిన్నగా కొంచెం కట్ చేసి ఓపిక్గా ఇలాగా కొంచెం డిగ్ చేసేసి సాయిల్లో లోపల పెట్టేసామంటే టైం పట్టుద్ది. అది ఒక 1 or 2 years మిక్స్ అయిపోద్దండి. సో ఈ లోపల మనం ఎప్పుడైనా మట్టిని కలిపెట్టినప్పుడు, మట్టిని మార్చినప్పుడు మనకి హెయిర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ముందే అనుకున్నాం కదా ఇది కొంచెం టైం పట్టద్దు అనేసి. సో బట్ ఫైనల్గా అయితే అది డీకంపోజ్ అయిన తర్వాత ఇలాగ మొక్కలకు కావాల్సిన మెయిన్ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, నైట్రోజన్ కావచ్చు, లేకపోతే బాగా మొక్కల పెరుగుదలని ఇంపాక్ట్ చేసే అమైనో యాసిడ్స్ కానీ, లేకపోతే కాపర్ లాంటి మినరల్స్ కానీ, అవన్నీ కూడా దీంట్లో ఉంటాయనండి. సో ఇదేనండి ఇవాళ మన వీడియో, ఎలాగ మనం హ్యూమన్ హెయిర్ని రీసైకిల్ చేసి ప్లాంట్స్కి ఫెర్టిలైజర్గా వాడచ్చు అనేది. సో మనం ఇలాగే మన వీడియోస్ కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.